మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం కృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు గురువు యొక్క స్థితి మే 1వ తేదీ నుంచి, అంటే ఆల్మోస్ట్ మే 2కి మారుతుంది ఈ 2024 సంవత్సరంలో. కాబట్టి ఈ గురువు వృషభ రాశిలోకి వెళ్ళి మరలా మీకు అక్టోబర్ మాసం నుంచి మరలా వక్రిస్తాడు. ఒక 4.5 నెలల పాటు వక్రించినప్పుడు ఉండే ఫలితం ఏమిటి, వృషభంలోకి వచ్చే ఫలితం ఏమిటి, దానివల్ల లాభం ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, రాశిరీత్యా మరియు పరిహార మార్గం ఏమిటి, మంత్రం ఏం చేసుకోవాలనేది చెప్తాను. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి ఈ గురువు ఎప్పుడైతే మే మాసం నుంచి 6వ స్థానంలోకి మారుతాడో, చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో గురుబలం లేదండి 6వ స్థానంలో ఉన్నాడు లగ్నం నుంచి అంటారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, 6లో ఉండే గురువు 6లో ఉండే ఫలితాలను ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే, ఒక లైట్ ఉంది, ఇలా ఇటు తిప్పాము, ఈ లైట్ అక్కడ పడుతుంది, అక్కడ ఉండేటువంటి విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇటు తిరిగింది, ఇక్కడ ఉండే విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే లైటు ఎటు తిరిగి ఉంటే అక్కడ ఉండే విషయాలు ఆ లైటింగ్ ద్వారా స్పష్టంగా కనిపిస్తాయో, గురువు ఎక్కడుంటే వేటి విషయంలో అద్భుతాలు ఇస్తాడనేటువంటి చూసుకోవాలి, గ్రోత్ ఇస్తాడని చూసుకోవాలి. కానీ కంప్లీట్గా గురుబలం లేదు అని తీసుకోకూడదు. ఏ విషయానికి గురుబలం ఉంది, ఏ విషయానికి లేదని తీసుకోవాలి. మే మాసం నుంచి గురువు ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్తాడో, అంటే వృషభంలో మారుతున్నాడో, మే నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే సరైనటువంటి ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్. అలా నేను మిమ్మల్ని తీసుకెళ్ళి షేర్ మార్కెట్లో చేయమని చెప్పట్లే, అది అవగాహన ఉండి తెలుసుకొని చేయండి. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే, వాటి మీద పూర్తి అవగాహన లేకుండా పాపం ఏదో 4 డబ్బులు వస్తే అప్పులు తీర్చుకోవచ్చనో, లేకపోతే ఇంకేదైనా గ్రోత్ పిల్లలకి పెళ్లి చేయొచ్చనో, లేకపోతే ఇంకోటి ఏదో ఆశతో అని వెళ్ళి పెట్టడం తెలియక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ల్యాండ్స్ మీద, ఎందుకంటే వృశ్చిక రాశి ల్యాండ్స్కి సంబంధించిన రాశి కాబట్టి ల్యాండ్స్ మీద, ప్రాపర్టీస్ మీద, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఫ్రీ అవ్వడం. ఎందుకంటే 6లో గురువు ఉన్నప్పుడు ఏంటంటే కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా అక్కడ కనెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా లిటిగేషన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ క్లియర్ అవ్వడం కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ, మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని గురువు మే నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు మంచి చక్కగా సహకరిస్తున్నాడు. అయితే ఈ సహకరించే సమయంలో మీరు ఏం చేయాలి అంటే, గురువు 6వ స్థానంలో ఉండి చూస్తున్నాడు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, లేదా స్కందుని ఆరాధన, లేనట్లయితే దత్తాత్రేయుడిది జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకున్నట్లయితే, 6లో గురువు ఉన్నందుకు, ఈ 6లో గురువు ఏంటంటే కొంచెం కోర్టు కేసు వ్యవహారాలు, లిటిగేషన్స్, అదేవిధంగా ఇట్లాంటివి ఇస్తాడు 6లో ఉన్నందుకు. అందుకని ఏమిటి, కొంచెం సంతానం విషయంలోనే, 6 అంటే గురువు సంతానానికి కారకుడు కాబట్టి సంతానం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడము. మే నుంచి ఎప్పుడైతే మీకు 6లోకి వెళ్ళిపోతాడో ఈ గురుబలము, కొంచెం వివాహ సంబంధించిన విషయంలో కూడా మీరు మే లోపలే మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. మే దాటితే ఏమవుతుందంటే, ఇక్కడ ఈ 6లో ఉన్నప్పుడు ఆ యొక్క విషయాల్లో పూర్తి స్థాయిలో మీకు పాజిటివ్ ఫలితాలు ఇవ్వడు అక్కడ. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ, గురువారం మీరు వీలైనంత మటుకు 6లో ఉన్నందుకు ఫాస్టింగ్ ఉండడం మంచిది. అంటే ఉపవాసం చేయడం గురువారాలు. అదే గురువారం నాడు సహజంగా ఏకాదశి ఉపవాసం చేస్తే ఇంకా మంచిది. ఏకాదశి ఎప్పుడైనా గురువారం వచ్చిందనుకోండి, ధనుసు రాశి వారికి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. చేయండి. వివాహం విషయంలో కొంత జాగ్రత్త నిర్ణయాలు తీసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. గోవుకి బెల్లము మరియు అరటికాయలు కట్ చేసి దేశవాళీ గోవు పెట్టడం అనే విధానం బాగుంటుంది. కొంతమందికి వారి నక్షత్రం కానీ, రాశి కానీ ఇవేమీ తెలియనప్పుడు చేయవలసినటువంటి పరిహార మార్గాలు ఏమిటి అంటే, వాళ్ళకి అసలు ఏ లగ్నంలో పుట్టారా, ఏ రాశిలో పుట్టారా, అసలు వాళ్ళకి ఏ ఫలితం రాబోతుంటుంది. అలాంటప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ముఖ్యంగా గురువు 2వ స్థానంలో రాహు ద్వారా వచ్చినందుకు ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే మనకి మే కంటే ముందే మనకి కాస్త శని కుజులు కలయిక ఉండడము, బుధుడు నీచపడడము, ఇవన్నీ ఏంటంటే మార్కెట్ని ఫ్లక్చువేషన్స్కి తీసుకెళ్తుంది, మార్కెట్ని స్కామ్లోకి తీసుకెళ్తుంది.
ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈ గురువు ఎప్పుడైతే మీకు 2లో అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉన్నాడో, నక్షత్రము రాశి తెలియని వాళ్ళందరికీ ఒకటే ఏమిటంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి. ఖచ్చితంగా బాగుంటుంది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ చాలామందికి ఫలానా సమస్య ఉందండి, కానీ నేను ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. లలితా సహస్రనామాల్లో అద్భుతమైనటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక్కొక్క సమస్యకి పర్టికులర్గా మనకు జనరల్గా వచ్చేటువంటి వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది. అది నేను మీకు చెప్తాను. చాలామందికి ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి 2 నామాలు ఉన్నాయి. అదేమిటి అంటే, ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. రెండవది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఈ నామం. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అద్భుతమైనటువంటి నామం ఇది. ఎంత ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నా ఆ ఉద్యోగం రావట్లేదన్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక ధనం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద. ఇంకో నామం కూడా ఉందండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఈ నామములు చాలా అద్భుతమైనటువంటి శక్తి. చూడ్డానికి నామాల్లా ఉంటాయి కానీ ఇది వేదముతో సమానము, అపౌరుషములు అంటారు. ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. మరి కొంతమందికి వివాహం అవ్వదు, వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకున్న లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ అనుకున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహ సంబంధించిన విషయాన్ని సపోర్ట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలామందికి వివాహం విషయంలో సరైన గురుబలం ఉండదు, శుక్రుడు బాగోడు, కుజుడు బాగోడు, స్త్రీలకైతే అప్పుడు ఇబ్బంది పడతారు. అలాంటి వారికి లలితా సహస్రనామాలు అద్భుతమైన నామం ఉంది. ఏమిటి అంటే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఈ నామం చేసుకోండి. అద్భుతంగా మీకు వివాహ అవ్వట్లేదు, ఇబ్బంది అసలు వివాహమే కాదనుకునే వారికి కూడా వివాహం. మరి కొంతమందికి వివాహమై ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి ఏమిటి అంటే ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయై నమః. ఇది చేసుకోండి. అద్భుతంగా అంటే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి ఇది పెరుగుతుంది. మరి కొంతమందికి చూడండి, నేను ఏం మాట్లాడినా మా జీవిత భాగస్వామి నచ్చట్లేదండి అంటూ ఉంటారు. అటువంటి వారికి ఏమిటంటే ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయై నమః. ఇలా 1 కాదు 2 కాదు, లలితా సహస్రనామాల్లో 1000 నామములు. ఆ నామములకు ఉన్న అర్థము, దానివల్ల వచ్చే ఫలితాలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పాను. కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఉందండి కానీ నాకేమీ తెలియదు, ఏం తోచట్లేదు అనుకునేటువంటి వారు ఏమీ కంగారు పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి ఆకలి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ అన్నం తిన్నాడా లేదా అని ఎలా చూసుకుంటుంది, అదేవిధంగా అమ్మని దగ్గరగా ఉంచుకున్నవాడు, అమ్మతో ఉన్నటువంటి వ్యక్తికి అన్నానికి లోటు ఎలా ఉండదో అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి దేనికి కూడా లోటు ఉండదు. పుష్కలంగా ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి ఇది చేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఫలానా దోషం ఉందండి, ఏం టెన్షన్ పడకండి. వాస్తులో ఫలానా దోషం ఉంది, ఏం టెన్షన్ పడకండి. చాలా చిన్న చిన్న నామాలు లలితా సహస్రనామాలు. లేదండి లలిత నాకు పూర్తిగా రాదు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. నేను పెద్దగా పలకలేను, నాకు అంటే రక్షణ శక్తి. అమ్మవారు అంటే ఏమిటి, తల్లి యొక్క తత్వం ఏంటి, రక్షణను ఇస్తుంది. ఆ రకంగా రక్షణ శక్తిని అమ్మవారు మీకు కల్పిస్తుంది. ఖచ్చితంగా అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.